ఇందాక 'మిరాజ్' సినిమా చూసినాను. ఇది ఫుల్లీ డ్రామా అండ్ వెంజెన్స్ అంటే పగ తీర్చుకునే ఒక స్టోరీ అనమాట. రివెంజ్ స్టోరీ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మనీ కోసం హీరో చేసే ప్రయత్నం అండ్ తన రివెంజ్ తీసుకునే హీరోయిన్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీ ఉంటది. దీంట్లో మెయిన్‌గా హార్డ్ డిస్క్ కోసం ఫస్ట్ స్టోరీ స్టార్ట్ అవుతూ ఉంటది. బట్ చాలా సర్ప్రైజెస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే మొత్తం సస్పెన్స్ లోనే వెళ్తది సినిమా. అండ్ జీతు జోసఫ్ గారు మళ్ళీ ప్రూవ్ దట్ ఈజ్ బ్రిలియంట్. అసలు ఆయన చేసే సినిమాలు ప్రతిదీ కూడా మిస్టరీ, థ్రిల్లర్, డ్రామా ఇలాంటివే. ఈ జానర్ని ఆయన ఎంచుకుంటాడు అండ్ దానికి ఫుల్లీ జస్టిస్ కూడా చేయగలిగిన కెపాసిటీ ఉన్న డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీపావళి సినిమాలు రిలీజ్ అయిన అన్నిటిలో కల్లా నాకు ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా ఏదైనా అంటే 'మిరాజ్' అని చెప్పొచ్చు. ఇది బ్లాక్ బస్టర్ ఫిలిం. దెర్ ఇస్ నో డౌట్. అసలు ఇందులో నెగిటివ్ పాయింట్స్ డిస్కస్ చేయడానికి అసలు మనకు అర్హత కూడా ఉండదు. అట్లా అనిపిస్తుంది సినిమా. విత్ లాజిక్, విత్ ఎమోషన్, అంటే ప్రతిదీ ఒక్కొక్క ఎలిమెంట్ రివీల్ అవుతూ అవుతూ ఉంటే మనం అసలు ఒక అంటే ఆపలేం సినిమాని మధ్యలో ఆపి చూడలేం మనం. ఒక్కటే గోలో వెళ్తుంటది సినిమా. అంటే అంత బ్యూటిఫుల్ జర్నీని ప్లాన్ చేసారు ఇందులో. మెయిన్‌గా ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళు ఒక డాటాని ఒక హార్డ్ డిస్క్‌లో సేవ్ చేసి దాన్ని ఎక్స్‌పోజ్ చేద్దాం అనుకుంటారు. దానికి సంబంధించి ఆ కంపెనీ పర్సన్ ఎట్లా వాళ్ళను అడ్డుకోవడానికి చూస్తారు, పోలీసులు దాన్ని ఎట్లా సొంతం చేసుకోవాలని చూస్తారు అనే బేస్ మీద ఆధారపడి ఉంటది. కానీ చాలా అండర్ కరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఎండ్ వరకు వచ్చేసరికి చెప్పకూడదు, అంటే రివీల్ అవుతాయి. ఈ స్టోరీ మొత్తం డిపెండ్ అయ్యేది ఆ సర్ప్రైజ్, ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఉంటది. సో అవి చెప్పకుండా చెప్పాలని అంటే ఒక్కొక్కటి రివీల్ అవుతూ వెళ్తున్నా కొద్దీ అసలు స్టోరీ స్పెల్ బౌండ్. అసలు మీరు ఏ మాత్రం అరే బోర్ కొడుతుందనే ఇంటెన్షన్ జీరో. అంటే నాకైతే 'దృశ్యం' సినిమా గుర్తుకొచ్చింది. అసలు ఆ రివీల్ కానీ ఆ ఎలిమెంట్స్ ఎండ్‌లో అసలు ఇంక చెప్పకూడదు. కానీ హీరోయిన్ ఎవరైతే చేసిర్రో ఆ అమ్మాయి అస్సలు షీ ఈస్ ఫెంటాస్టిక్. అసలు మోర్ దెన్ హీరో అని చెప్పొచ్చు. అంటే హీరో మనం ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని అనుకోవద్దు. ఎందుకంటే అట్లా అనిపిస్తది మీకు గానీ కాదు. ఫుల్లీ స్టోరీ అంటే ఒక స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీ, థ్రిల్లర్ అండ్ కామెడీ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈ సినిమాలో జీరో కామెడీ ఉంటుంది. జీరో కామెడీ. బట్ యూ విల్ ఎంజాయ్ ది మోస్ట్. ద బ్రిలియన్స్ ఆఫ్ ద డైరెక్టర్, ఆ బ్రిలియన్స్ ఆఫ్ ద స్టోరీ అవ్వచ్చు. అసలు స్పెల్ బౌండ్ అండి. నేనైతే చెప్తున్నాను ఈ సినిమా మాత్రం మిస్ కాకండి. వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. డోంట్ మిస్ దిస్. అండ్ దివాళీ విన్నర్ అంటే ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి ఈ సినిమాలో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది మాత్రం ద 'మిరాజ్'. 'మిరాజ్' జీతూ జోసెఫ్ ఫిలిం. నెవర్ అంటే అతను ఎప్పుడు కూడా మనం డిసప్పాయింట్ చేయడు. అలాంటి ఒక డైరెక్టర్. ఈ సినిమా కూడా మీరు చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే. అండ్ నెక్స్ట్ సినిమా 'బైసన్' చూడబోతున్నాను. దాని గురించి కూడా రివ్యూ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ.